డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలపైన ఏప్రిల్ 15కి చెందినటువంటి వాక్య భాగం లేవికాండం 19. ఈ వచనాలు మొదటి 10 వచనాలు చదువుకుపోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మాకు ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి, వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి వాళ్ళలో చిన్నపిల్ల అంటది, మామ్ నేను ఎందుకు 8 గంటలకి నిద్రపోవాలి, ఎందుకు 7 గంటలకి నేను లేవాలి అని అంటే మా అమ్మాయి అంటుంది, బికాజ్ ఐ సెడ్ సో, నేను చెప్పాను కాబట్టి. అమ్మ, నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు, బికాజ్ ఐ సెడ్ సో, నేను చెప్పాను కాబట్టి. ఎప్పుడు వై, ఎందుకు చేయాలి అని అంటే తల్లిగా మా అమ్మాయి ఏమంటుందంటే నేను చెప్పాను కాబట్టి. కాబట్టి చిన్నపిల్లలకి ఆ వయసులో చెప్పాల్సింది ఏంటంటే నేను చెప్పాను కాబట్టి. తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు వినాలి. అంటే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే 12 మాసాల వరకు తల్లిదండ్రుల్ని ప్లీజ్ చేసేటువంటి రీతిగా వాళ్ళు జీవిస్తారు. తర్వాత 18 సంవత్సరాల వరకు 13 నుండి 18 సంవత్సరాల వరకు వాళ్ళు వాళ్ళ స్నేహితుల్ని ఇమిటేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మరి 3rd స్టేజ్లో ఏ విధంగా జీవించాలి అని అంటే అది నీతి న్యాయం కాబట్టి ఆ విధంగా జీవించాలి. ఇక్కడ ఈ వాక్య భాగంలో లేవి 19లో దేవుడు ఏమంటాడు అని అంటే, మీ దేవుడైన యెహోవాను నేను అనేటువంటి పదం పదే పదే వాడబడుద్ది. నీ దేవుడైన యెహోవాను నేనే కాబట్టి ఇది చేయాలి అని. అంటే మోరల్ డెవలప్మెంట్లో చిన్నవాళ్ళు, మళ్ళీ యవ్వనస్తులు, పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధారం, వాళ్ళు జీవించేటువంటి ఆ యొక్క విధానం దేని మీద ఆధారపడి ఉంటుందంటే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేటువంటి రీతిగా, లేకపోతే స్నేహితుల్ని సంతోషపెట్టేటువంటి రీతిగా. మరి 3వ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏది రైటు, ఏది న్యాయం, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ రైట్, నీతి న్యాయాలను బట్టి వాళ్ళు జీవించాలి. దాన్ని మోరల్ డెవలప్మెంట్ అని అంటారు. కానీ బైబిల్లో ఇశ్రాయేలీలు అందరూ ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రవర్తించాల్సినటువంటి తీరు దేని బట్టి ఉంటుంది, ఏ కారణాన్ని బట్టి ఉంటుంది అంటే ఆయన దేవుడు కాబట్టి. ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మొదటి 10 వచనాలు చదువుకుందాం. దీనిలో చాలా వచనాలు ఉన్నాయి, 36, 37 వరకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ చదువుకోవడానికి టైం లేదు కాబట్టి మొదట 10 వచనాలు చదువుకుందాం. లేవికాండం 19వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వసమాజంలో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను.
మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్టుగా అర్పింపవలెను. మీరు బలి నర్పించు వాడైనను మరునాడైనను దాని తినవలెను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. 3వ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని పరచను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పాలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఇంకా చదువుకుందాం. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. అంతవరకు చదువుకుందాం. 12వ వచనంతో ముగించుకుందాం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను కాబట్టి ఇది చేయండి అనేటువంటి పదాలు ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. నిర్లక్ష్యము చేయలేని ఒక లక్షణం ఈ అధ్యాయంలో ఉంటుంది. నీ దేవుడైన యెహోవాను అనే పదాలు ప్రతి సందర్భంలో ఇశ్రాయేలీయులు పాటించవలసిన నిర్దిష్టమైన ప్రతి ఆజ్ఞ అంటే స్పెసిఫిక్ ఆజ్ఞకు ఎందుకు విధేయత చూపించవలనో అది తెలియపరుస్తుంది. ఎందుకు చేయాలి అంటే మీ దేవుడైన యెహోవాను నేను కాబట్టి. మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. తాను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. 3వ వచనం. విగ్రహారాధనకు లొంగకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. పేదల పోషణ నిమిత్తము వారు పంటను కోయినప్పుడు పరిగెను కూర్చుకొనకూడదు. తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. 9-10 వచనాలు. ఆయన నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. 12వ వచనం. వికలాంగులను గూర్చి అపహసించకూడదు. చెవిటివానిని తిట్టుట కానీ గుడ్డివానికి అడ్డుగా దేనిని ఉంచకూడదు. హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఈ దినాల్లో హ్యాండిక్యాప్డ్ అనం, వికలాంగులు అని అనం, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అంటాం, లేకపోతే మెంటల్లీ ఛాలెంజ్డ్. వాళ్ళకి అడ్డుగా ఏది ఉంచకూడదు. గుడ్డివానికి అడ్డుగా ఉండకూడదు, చెవిటివాన్ని తిట్టకూడదు. చూడండి ఎంత గౌరవప్రదంగా మనం వాళ్ళ ఎడల దయ చూపించాలో, కరుణ చూపించాలో. ఎందువల్లంటే ప్రతి ఒక్క మనిషి, చెవిటివాడైనా గుడ్డివాడైనా ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాడు కాబట్టి ఆయన్ని గౌరవించి ఆయన్ని నష్టపరచకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి పొరుగువానికి ప్రాణహాని అయిన దేదియు చేయకూడదు. చూడండి, పొరుగువానికి ప్రాణహానిదైన ఏదియు చేయకూడదు. ఇలాంటి మాటలు ఎక్కడ దొరుకుతాయండి? నేను మీ దేవుడైన యెహోవాను. పొరుగువానికి ఏ ప్రాణహాని, ఏ నష్టం కలిగించకూడదు. ఎంత బ్రహ్మాండమైనటువంటి మాటలు ఇవి ఎక్కడ దొరుకుతాయి? తోటి సహోదరుల మీద
మీ హృదయంలో పగపట్టకూడదు. హృదయంలో కూడా పగపట్టకూడదు. మాటల్లో కాదు, చేతల్లోనే కాదు, మీ హృదయంలో కూడా పగ ఉంచకూడదు. కీడుకు కీడు చేయకూడదు. వెంజన్స్, కీడుకు కోపం ఉంచుకొనకూడదు. ఎందువలన నేను మీ దేవుడైన యెహోవాను. ఈ మాటలు చూడండి ఎంత గంభీరంగా ఉంటాయో. ఇవి ఆజ్ఞలు, ఇవి ఏదో సలహాలు కాదు. వాగ్దాన దేశమందు ప్రవేశించినప్పుడు 3 సంవత్సరముల వరకు వారు నాటిన చెట్ల ఫలాలను తినకూడదు. ఆపై 5వ సంవత్సరము నుండి తినుటకు ముందు 4వ సంవత్సరంలోని పండ్లన్నింటినీ ప్రభువునకు అర్పింపవలెను. ఎందుకు అర్పింపాలి? నేను మీ దేవుడైన యెహోవాను. వారు తమ శరీరములను వికృతము చేసుకొనకూడదు. టాటూస్ కానీ పచ్చబొట్లు కానీ వేయించుకొనకూడదు. ఎందుకని? నేను మీ దేవుడైన యెహోవాను, నేను చెప్పాను కాబట్టి. కర్ణ పిశాచి కానీ సోదిగాండ్రను కానీ సంప్రదించకూడదు. ఎందుకు? నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి. వృద్ధుల ముందు లేచి పెద్దలను గౌరవించి దేవునికి భయపడవలను. వృద్ధుల ముందు లేచి పెద్దలను గౌరవించి దేవునికి భయపడవలను. ఎందుకు? నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి. వారి మధ్య నివసించు పరదేశి వారిలో పుట్టిన స్వదేశీయుల వలె పరిగణించవలెను. పరదేశి కానీ స్వదేశి కానీ ఒకే విధంగా చూడాలి. అబ్బా, ఎంత గంభీరమైనటువంటి మాటలండి. ఎందుకు? నేను మీ దేవుడైన యెహోవాను, నేను ఆజ్ఞాపించాను కాబట్టి. వారి వ్యాపార ప్రమాణాలు, బిజినెస్ స్టాండర్డ్స్ తప్పక హెచ్చైనవిగా ఉండాలి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ స్టాండర్డ్స్, బిజినెస్ స్టాండర్డ్స్ హయ్యర్గా ఉండాలి. ఎందుకు? నేను మీ దేవుడైన యెహోవాను. అర్థమవుతుందా? ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయండి. ఎక్కడున్నాయి చెప్పండి? ఇది కామన్ సెన్సే, కానీ ఆజ్ఞలుగా ఎక్కడున్నాయి? ఏదన్నా దోషం ఉందా దీనిలో, ఈ మాటల్లో? యెహోవా దేవుడు అలాంటి దేవుడు. ఈ విధమైనటువంటి జీవితాన్ని కోరుకునేవాడు, ఆదేశించేటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధుడైన దేవుడు, ఎంత సమాజానికి మేలు చేసేటువంటి దేవుడు. ఈ అధ్యాయంలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని నిషేధాల చివర ఈ పదాల నియమం లేదు. ఏం పదాలు? మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను అనేటువంటి పదాలు మనం చదివినటువంటి వాటిలో కూడా కొన్ని వచనాల తర్వాత లేవు. అయినప్పటికీ అదే కారణమును బట్టి వాటిని కూడా అనుసరించాలి, ఉన్నట్లుగానే భావించుకోవాలి. అవి కూడా ఆశీర్వదింపబడినవని తలంచవలెను. ఈ యొక్క ఆశీర్వాదం, మీ దేవుడైన యెహోవాను నేను ఆశీర్వదించేటువంటి దేవుడిని కాబట్టి చెయ్యండి. కాబట్టి ఆ ఆశీర్వాద వచనాలు, నేను మీ దేవుడను అనేటువంటిది ఆశీర్వాద వచనాలు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఉన్నట్టుగానే తలంచాలి. ఎందువలనగా చివరి వచనంలో 37వ వచనంలో నా కట్టడలన్నిటినీ, ఆ మాటలు ఉన్నా కానీ లేకపోయినా కానీ ఆ కట్టడలన్నిటినీ, నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను అని సారాంశంగా ముగింపు వచనాల్లో అది చెప్పబడింది. అంతేగాక ప్రారంభ వచనాన్ని బట్టి చూస్తే మీ దేవుడైన యెహోవాను అనే సూత్రము వాస్తవానికి సుదీర్ఘమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మొదటి 2 వచనాల్లో ఏమన్నది? ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను.
నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండాలి. నా ప్రజలు నా వలె ఉండాలి. పరిశుద్ధత అనే పదముపై ఇంతకు ముందు కొంచెము ధ్యానించుకున్నాం. ఏప్రిల్ 8కి చెందినటువంటి ధ్యానం చూస్తే అక్కడ ఏం చూసాం? పరిశుద్ధత అంటే ఏంటి? దేవునికి చెందినటువంటి ప్రజలు అని అర్థం. దేవునికి చెందినటువంటి ప్రజలు. దేవుడు పరిశుద్ధుడు, దేవునికి చెందినటువంటి ప్రజలు కూడా పరిశుద్ధులే. దేవునికి చెందింది ఏదైనా సరే అది పరిశుద్ధత కలిగినటువంటిది. ఎందువల్లంటే దానికి చెందింది కాబట్టి, ఆయనకి చెందింది కాబట్టి. ఆయనకి చెందింది కాబట్టి అంటే కేవలము ఆయనకే చెందింది. ఇక ఎవరు వాడుకోవటానికి వీలేదు. ఆయన వాడుకోవటానికి, ఆయన ఉపయోగించుకోవటానికి, ఆయన నిమిత్తమై ఉండటానికి అది అంకితం చేయబడింది. ఓన్లీ ఫర్ దట్. కాబట్టి అది పరిశుద్ధత. అది పరిశుద్ధమైనది. పరిశుద్ధత అంటే అది ముఖ్యమైనటువంటి అర్థం. ఆయనకు చెందింది, ఆ దేవునికి చెందినటువంటి వ్యక్తి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులు కూడాను పరిశుద్ధులే అనేటువంటిది మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలు, చాలా ఆజ్ఞలు ప్రభావం సామాజికముపై పడేటువంటి ప్రభావం, సమాజంపై. ఇప్పుడు చూడండి, యథార్థంగా ఉండండి, దాతృత్వం చూపించండి. దాతృత్వం చూపించి పరిగె ఏరుకోవద్దు, పేదలకు ఇవ్వండి, అది దాతృత్వం. నమ్మకంగా ఉండండి, నమ్మకం, ఇంటిగ్రిటీ అంటే నమ్మకం, అన్ని విషయాల్లో నమ్మకంగా, అన్ని విషయాల్లో, దేవుని విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, శత్రువుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, మన జీవితాన్ని ఏ విధంగా, మన శరీరాన్ని ఏ విధంగా చూసుకుంటాం, అన్ని విషయాల్లో కూడాను నమ్మకంగా ఉండటం. దానికి సమగ్రమైనటువంటి ఆ యొక్క మాట ఏంటి అంటే ఇంటిగ్రిటీ. అన్ని విషయాల్లో నమ్మకత్వం చూపించేదాన్ని ఇంటిగ్రిటీ అంటాం. అలాంటివి ఇది సమాజానికి మంచిది. ఇది మతపరంగా చేసేది సమాజానికి మరి ఉపయోగకరంగా ఉండొచ్చు, ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటివి, నేను దేవుణ్ణి చేయండి, అది సమాజానికి కూడా సంబంధించింది. సమాజానికి మేలు చేసేది. కానీ దానికంటే మూలాధారం ఏంటి అనంటే, నేను మీ దేవుణ్ణి కాబట్టి, దేవుని నిబంధన ప్రజలకు అత్యుత్తమమైన ఆశతో ఆయనను సంతోషపెట్టుచు ఆయన ఆంక్షలకు భయపడుటతో ముడిపడి ఉంది. ఎందుకు చేయాలి అనంటే, ఒక విధంగా సమాజానికి మంచిది. మనం ఈ విధంగా జీవిస్తే సమాజంపై మంచి ప్రభావం ఉంటుంది. కానీ దానికంటే ఏంటి అంటే, దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుని నిబంధన ప్రజలకు అత్యున్నతమైన ఆశను అనుగ్రహించేది. అది మోటివేషన్. దేవుడు, అలాంటి దేవుడు నా దేవుడు కాబట్టి అది, దాన్ని బట్టి మోటివేట్ చేయబడతాం. ఆయన సంతోషపెట్టేటువంటి రీతిగా మనం జీవిస్తాం. ఆయన ఆంక్షలకు అంటే శాంక్షన్స్కి, వాటికి భయపడతాం. చేయకపోతే ఇది నష్టం, ఇది శిక్ష. కాబట్టి ఆ ఆంక్షలు, శాంక్షన్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటికి భయపడతాం అన్నమాట. ఆయన చెప్పాడు కాబట్టి, చేయకపోతే ఆయన శిక్ష ఉంటుంది కాబట్టి దానికి భయపడుతూ ఈ పనులన్నీ చేస్తాం. ఎంత గంభీరమైనటువంటి సంగతి అండి. ఎందుకు మనం ఈ విధంగా చేయాలి అంటే, దేవునికి భయపడి, దేవుడు చెప్పాడు కాబట్టి అనేది లాస్ట్ అన్నమాట. దేవుడు పవిత్రుడు. మరి వేరే మోటివేషన్ ఉంటే
ఓకే, వాళ్ళకి ఉపయోగకరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చేసేటువంటిది చేయాలి, కానీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఒక త్రాగుబోతు వాడు ఉంటాడు అనుకోండి, వాడికి దానం చేయాలా? చేస్తే నష్టం వస్తుంది, చేయకపోతేనే మేలు. కాబట్టి మనకు స్టాండర్డు ఏంటి అంటే, దేవుడు కాబట్టి ఆయనకి లెక్క అప్పచెప్పాలి కాబట్టి, ఆయనకు చెందినటువంటి వ్యక్తులం కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేయాలి. వాటిలో కొన్ని సమాజానికి మేలుకరంగా ఉండొచ్చు. ఇలాంటి మాటలు ముత్యాలు కదా, ఇలాంటి మాటలు బైబిల్ చెబుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు భయపడి మీకు విధేయత చూపించటం, భయపడే కాదు, మీ ఎడల భయభక్తులు కలిగి యేసు ప్రభువు చేసినటువంటి కృపాకార్యం వలన మాకు రక్షణ దొరికింది కాబట్టి ఆ కృతజ్ఞత హృదయంతో మిమ్మలను సేవించడానికి సహాయం దయచేయండి. ఇశ్రాయేలు అయితే ఐగుప్తు నుండి విడుదల పొందారు కాబట్టి, ఆయన ప్రజలు కాబట్టి, ఆయన ప్రథమ సంతానాన్ని మీరు కాపాడి ఆ పస్కా పండుగ దినాన ఏ విధంగా వారు కాపాడబడ్డారో ఆ విధంగా వారిని మీరు కాపాడారు కాబట్టి వారు మీకు మీ సొంతం అని మీరు బయలుపరిచారు ప్రభు. అదే రీతిగా యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మమ్మల్ని కొన్నారు, మీకు చెందినటువంటి వారు. ఆ విధమైనటువంటి కృతజ్ఞత హృదయంతో మీకు విధేయత చూపించి మీరు ఏది చెప్పినా కానీ అది చేయటానికి, మేము బైబిల్ చదువుకోవటానికి, బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.